హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేలా ఉమెన్స్ గురించి ఏంటంటారా? ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ తెలిసిన విషయమే, ఫ్యాటీగా అవుతారు. ఫిజికల్ యాక్టివిటీ లేపడం వల్ల బాగా ఫ్యాటీగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. దాంతోపాటు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి కానీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఇప్పుడు రెగ్యులర్గా అందరికీ వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ లేక. నెక్స్ట్ వచ్చేలా బోన్ స్ట్రెంత్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ వస్తుంది ఆఫ్టర్ 30 నుంచి. దాంతోపాటు మజిల్ లాస్ కూడా అవుతుంది. మజిల్ లాస్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పమంటారా? బ్యాక్ పెయిన్, నీ పెయిన్. రీసెంట్లీ బాగా అందరి దగ్గర ఇన్ని ఉంటారు, బ్యాక్ పెయిన్ అంటారు చిన్న వయసులోనే. దేనికి తెలుసు అంటారా? మజిల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది, నీ పెయిన్ అనేది జరుగుతుంది. ఉమెన్స్కి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల లో ఎనర్జీ ఉంటుందండి. దాంతోపాటు ఊటిని అలసిపోతారు, నీరస పడిపోతూ ఉంటారు, ఏమీ చేయలేకపోతూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, హార్మోన్స్ రిలీజ్ ఉండదు, దాంతో మంచి స్లీప్ అనేది రాదండి. ఇప్పుడు దాకా ఫిమేల్స్కి, ఇప్పుడు మెన్స్కి చెప్తున్నానండి. మాస్టారు వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, దాంతో మీకు దోలు తిరిగిపోతుంది. అర్థమవుతుందా? ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మీదైనా మీరు రియలైజ్ అయ్యి స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.